ఇప్పటి వరకు 3 మోడల్స్ చెప్పాం. అయితే ఈ 3 మోడల్ ప్రత్యేకత ఏంటంటే గ్రూప్ తీసుకున్నాం. గ్రూప్ ఏంటి? ప్రతి వాక్యంలో చివరన ఇన్ ద క్లాస్, ఇన్ ద రూము, ఇన్ ద లైబ్రరీ, ఇన్ ద గార్డెన్, ఇన్ ద వరల్డ్, ఇన్ ఇండియా. అంటే ఒక గ్రూపులో కంపారిజన్ జరిగింది. గ్రూపులో కంపారిజన్ జరిగితే సూపర్లేటివ్ డిగ్రీ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అంటే సూపర్లేటివ్ డిగ్రీ ఉండాలంటే గ్రూపులో కంపారిజన్ ఉండాలి. కంపారిజన్ గ్రూపులో ఉండాలి. అందుకే ఆ చివరి ఎక్స్ట్రా పార్ట్ అని చెప్తున్నానే, ఆ ఎక్స్ట్రా పార్ట్ అదే. ఆ గ్రూప్ ఉన్నప్పుడే సూపర్లేటివ్ డిగ్రీ ఉంటుంది. గ్రూప్ లేకపోతే ఇద్దరి మధ్య పోలిక పెట్టుకున్నాం అనుకో, కంపారిజను గ్రూపులో జరిగితే సూపర్లేటివ్ ఉంటుంది. కంపారిజను 2 విషయాలకే పరిమితమైతే సూపర్లేటివ్ డిగ్రీ ఉండదు. ఈ 4వ మోడల్లో ప్రత్యేకత ఏంటంటే కంపారిజను 2 అంశాలకే పరిమితం అవుతుంది. కంపారిజను ఈజ్ లిమిటెడ్, చూడండి, లిమిటెడ్ ఫర్ 2 థింగ్స్. కేవలం 2 అంశాలకే పరిమితమైతే అది మోడల్ 4 అండి. కంపారిజను 2 అంశాలకే పరిమితం అవుతుంది. అంటే ఇక్కడ 2 వ్యక్తులు తీసుకొని కంపేర్ చేస్తాం, లేకపోతే 2 దేశాలు తీసుకొని కంపేర్ చేస్తాం, లేకపోతే 2 వస్తువులు తీసుకొని కంపేర్ చేస్తాం. అంటే కంపారిజన్లో 2కే పరిమితం అవుతుంది. ఎప్పుడైతే 2కి పరిమితమైందో ఈ మోడల్కి నో సూపర్లేటివ్ డిగ్రీ అనమాట. నో సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఈ మోడల్కు సూపర్లేటివ్ డిగ్రీ అనేది ఉండదు. క్లియర్గా చూడండి. 4వ మోడల్లో సూపర్లేటివ్ డిగ్రీ ఉండదు. ఎందుకు ఉండదు అంటే కంపారిజన్ 2 అంశాలకే పరిమితం అవ్వడం వల్ల సూపర్లేటివ్ డిగ్రీ ఉండదు. కంపారిజన్ 2 అంశాలకే పరిమితం అవ్వడం వల్ల సూపర్లేటివ్ డిగ్రీ ఉండదు. ఉదాహరణ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇదిగోండి, రవి ఈజ్ స్ట్రాంగర్ దాన్, చూడండి, రమ్య. ఇక్కడ మీరు గమనించాలి, రవి ఈజ్ స్ట్రాంగర్ దాన్ రమ్య. ఇక్కడ ఎవరెవరిని పోల్చుతున్నాం? ఎవరిని పోల్చుతున్నాం? రవిని, రమ్యని. అంటే స్టార్టింగ్లో ఒక వ్యక్తి ఉంటాడు, చివరిలో ఒక వ్యక్తి ఉంటాడు. లేదా స్టార్టింగ్లో ఒక వస్తువు ఉంటుంది, చివరిలో ఒక వస్తువు ఉంటుంది. అంటే కంపారిజన్లో 2 ఉంటాయి. అది 2 వ్యక్తులైనా అవ్వచ్చు, 2 దేశాలు అవ్వచ్చు, 2 వస్తువులైనా అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు అనమాట, 2 జంతువులైనా అవ్వచ్చు. అయితే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది ఏ డిగ్రీలో ఉంది? డిగ్రీ మనకి ఎలాగ సూపర్లేటివ్ ఉండదు, తెలిపోయింది. నో సూపర్లేటివ్ అనేసాం అంటే ఉన్న 2 డిగ్రీలు ఇంకా ఏంటి ఉన్నాయి? ఇంకా కంపారిటివ్, పాజిటివ్ ఉన్నాయి. మరి వాడు ఒక డిగ్రీలో ఇవ్వాలి కదా, అంటే వాడు ఏ డిగ్రీలు ఇచ్చాడు? ధ్యానం వచ్చింది కాబట్టి కంపారిటివ్. అది మనం గుర్తుపెట్టి, ధ్యానం వచ్చేది కాబట్టి కంపారిటివ్. మీకు స్టార్టింగ్ ఏ పాయింట్ మీద మనం స్టార్ట్ చేస్తాం ఆ పాయింట్ అలాగే రన్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి, అప్పుడు మనకి ఈజీగా వస్తుంది. ధ్యానం ఉన్నదంటే కంపారిటివ్. అయితే మరి మేషర్ మన దగ్గర ఆల్రెడీ 3 కంపారిటివ్లు ఉన్నాయి. కంపారిటివ్లు 3 ఉన్నాయి ఆల్రెడీ మన దగ్గర. ధ్యానం ఇంతకుముందు 3 సార్లు వచ్చింది. ధ్యాన్ ఎనీ అదర్ వచ్చింది, అది మోడల్ 1. ధ్యాన్ ఎనీ అదర్ వచ్చింది, అది మోడల్ 2. ధ్యాన్ సమ్ అదర్ వచ్చింది, అది మోడల్ 3. ధ్యాన్ పక్కన ఏ అదర్ లేకపోతే మోడల్ 4. అది గుర్తుపెట్టుకోండి. ధ్యాన్ పక్కన ఎనీ అదర్ మోడల్ 1, ధ్యాన్ పక్కన మెనీ అదర్ మోడల్ 2, ధ్యాన్ పక్కన సమ్ అదర్ మోడల్ 3, ధ్యాన్ పక్కన ఏ అదరు లేకపోతే ఇది మోడల్ 4. అంటే మోడల్ 4ని మీరు గుర్తుపట్టడానికి 2 అంశాలు తోడ్పడతాయి. ఒకటి, 2 అంశాల మధ్య పోలుకుంటుంది. 2, సూపర్లేటివ్ డిగ్రీ ఉండదు. ఉన్న 2 డిగ్రీలు ఏంటా? 2 కంపారిటివ్ డిగ్రీ, పాజిటివ్ డిగ్రీ. వాడి కంపారిటివ్లు ఇస్తే మీరు పాజిటివ్లో మార్చాలి, వాడి పాజిటివ్లు ఇస్తే మీరు కంపారిటివ్లో మార్చాలి. మిగతా మోడల్కి అయితే ఎగ్జామ్లో అడుగుతాడండి చేంజ్ ఇంటూ కంపారిటివ్ డిగ్రీ, చేంజ్ ఇంటూ పాజిటివ్ డిగ్రీ అని. కానీ ఈ మోడల్లో అలా అడగడండి, చేంజ్ ఇంటూ అదర్ డిగ్రీ అనేస్తాడండి. చూడండి ఇక్కడ. అంటే ఈ మోడల్లో ఉన్న 2 డిగ్రీలే కాబట్టి ఆడొక దాంట్లో ఇచ్చి ఇంకో దాంట్లోకి మార్చాలి. కాబట్టి వాడు కంపారిటివ్ ఇచ్చాడు అనుకోండి, మనం పాజిటివ్లోకి ఎలాగా మార్చేస్తాం, కానీ వాడు చేంజ్ ఇంటూ పాజిటివ్ అండవు.
ఫస్ట్ 3 మోడల్కి అయితే అది క్లియర్గా చెప్తాడు ఏ డిగ్రీలోకి మార్చాలో. కానీ ఇక్కడ చేంజ్ ఇంటూ అదర్ డిగ్రీ అని వస్తాడు. అంటే ఆ ఉద్దేశం ఏంటి, ఇది ఒక డిగ్రీ 2 డిగ్రీ మార్చి అదర్ డిగ్రీ మార్చి. దీనికి 2 కదా ఉంటాయి, 3వ డిగ్రీ ఉండదు కదా. దీనికి 3వ డిగ్రీ ఉండదు, ఎందుకంటే గ్రూప్ ఉండదు. ఇక్కడ గ్రూప్ ఎప్పుడైతే లేదో పోలిక 2 విషయాలకే పరిమితం. అందుకే ఈ మోడల్ ఎలా రాయాలో చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఫస్ట్ పాయింట్ అండి, ఇది కంపేరిటివ్ డిగ్రీలో ఉందండి. దీన్ని ఎందులోకి మార్చుకోగలమండి, పాజిటివ్లోకి మార్చుకోగలం. దీన్ని సూపర్లేటివ్ మార్చలేము. ఎందుకు మార్చలేము, కంపారిజన్ రెండింటికే గ్రూప్ ఉంటేనే సూపర్లేటివ్ ఉండాలి. ఇక్కడ గ్రూప్లో ఉండదు కాబట్టి సూపర్లేటివ్ ఉండదు, పాజిటివ్లోకి మార్చాలి. ఓకే, ఇప్పుడు ఇది ఏ డిగ్రీలో ఉంది, దాని ఉంది కాబట్టి కంపారిటివ్. మరి దీన్ని పాజిటివ్లోకి మార్చాలంటే 2 బాడీ గార్డులు రావాలి. జాగ్రత్త చూడండి, 2 బాడీ గార్డులు. ఎవరా బాడీ గార్డులు మర్చిపోకూడదు, యాజాజు సోయాజు, యాజాజు సోయాజు. ఓకే, మనం పాజిటివ్ డిగ్రీ రాసేటప్పుడు ఒకటే స్టైల్, అన్నిటికీ ఒకటే స్టైల్. లాస్ట్ సబ్జెక్ట్ ముందుకి, ముందు సబ్జెక్ట్ లాస్ట్కి. లాస్ట్ సబ్జెక్ట్ ఎవరు, రమ్య తీసుకురావాలి. ఎప్పుడైనా పాజిటివ్ డిగ్రీ లాస్ట్ దానికి తీసుకురావాలండి. అది ఏ మోడల్ అయినా, మోడల్ 1 అయినా 2 అయినా 3 అయినా పాజిటివ్లోకి రాయాలంటే సబ్జెక్ట్ లాస్ట్లో ముందుకు తీసుకురావాలి. ఈ ముందునున్న రవి లాస్ట్కి వెళ్ళిపోవాలి. ఓకే, రవి చూడండి, రవి ఈజ్. మరి ఇక్కడ ఏముంది, స్ట్రాంగర్ కదా, దానికి 3 ఫార్మ్స్ చెప్పండి. స్ట్రాంగర్, స్ట్రాంగెస్ట్. ఎలాగా సూపర్లేటివ్ ఉండదు కాబట్టి స్ట్రాంగెస్ట్తో పని లేదు. స్ట్రాంగర్ ఇచ్చాడు, మీరు స్ట్రాంగర్ అయ్యాలి. అయితే వినండి దీనికి ప్రత్యేకత. ఇక్కడ రవి రమ్య కంటే బలవంతుడు. చూడండి, ఇక్కడ రవి రమ్య కంటే బలవంతుడు. రమ్య కంటే బలవంతుడు అంటే రమ్య బలవంతురాలా కాదా, రవి బలవంతుడా రమ్య బలవంతుడా? ఇక్కడ వాక్యం బట్టి చూస్తే ఎవరికి బలం, రవికి ఉందా రమ్యకు ఉందా? రవికే ఉంది. రమ్య కంటే అన్నాడంటే రమ్యకు అంత బలం లేదు కదా. అందుకే ఇప్పుడు రమ్యకు లేదని రాయాలి మీరు, అందుకే నాటు పెట్టాలి. అక్కడ నాటు లేకపోతే ఇక్కడ నాటు చేర్చాలి. ఈ మోడలో ఇద్దరి మధ్య పోలుకున్నప్పుడు అక్కడ నాటు లేకపోతే ఇక్కడ నాటు చేర్చాలి. అక్కడ నాటు ఉంటే ఇక్కడ నాటు చేర్చకూడదు. ఇచ్చిన వాక్యంలో నాటు లేకపోతే మీరు మార్చినప్పుడు నాటు చేర్చాలి. ఇచ్చిన వాక్యంలో నాటు ఉంటే మార్చిన వాక్యంలో తీసేసి రాయాలి. అంటే వాడు నాటిస్తే మనం నాట్ రిమూవ్ చేయాలి, వాడు నాట్ ఇవ్వకపోతే మీరు నాట్ చేర్చాలి. ఇది జాగ్రత్తగా గమనించండి. అందుకే రమ్య ఈజ్ నాట్. మరి నాట్ అనేది నెగిటివా పాజిటివా? నెగిటివ్ వచ్చినప్పుడు యాజ్ వస్తుందా సోయాజ్ వస్తుందా? సోయాజ్ వస్తుంది. అందుకే సో స్ట్రాంగ్ యాజ్. ఇప్పుడు రవి పేరు రాస్తాం. ఇదే పాజిటివ్ డిగ్రీ అనమాట. చూడండి ఇక్కడ ఇంకోటి చూడండి, ఇండియా ఈజ్ హాటర్ దాన్ ఇంగ్లాండ్. ఇండియా ఈజ్ హాటర్ దాన్ ఇంగ్లాండ్. ఇక్కడ కూడా 2 దేశాలు పోల్చాం. ఎవరెవరిని? ఇండియాని ఇంగ్లాండ్ని పోల్చాం. మరి ఇక్కడ హాటర్కి 3 రూపాయలు ఏంటి? హాటర్, హాటెస్ట్. ఇక్కడ ఎలాగా సూపర్లేటివ్ ఉండదు కాబట్టి కంపారిటివ్ ఒకటే ఉంటుంది. కంపారిటివ్ ఉంది, పాజిటివ్ దాని వచ్చింది కాబట్టి కంపారిటివ్ డిగ్రీ. ఓకే, మరి దీన్ని జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఇంగ్లాండ్ ముందుకు రావాలి, ఇండియా వెనక్కి వెళ్ళాలి. అక్కడ నాట్ లేకపోతే ఇక్కడ నాట్ చేర్చాలి. అందుకని ఇంగ్లాండ్ ఈజ్ నాట్. మరి నెగిటివ్ కాబట్టి యాజ్ రాదు, ఏమొస్తుంది? సోయాజ్ వస్తుంది. సో హాట్ యాజ్. ఇండియా లాస్ట్కి వెళ్ళిపోవాలి. ఇది చాలా ఈజీ అండి. ఈ మోడల్ ఇది పాజిటివ్ డిగ్రీ. చూడండి మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. హీ ఈజ్ నాట్ మోర్ హ్యాండ్సమ్ దాన్. హీ ఈజ్ నాట్ మోర్ హ్యాండ్సమ్ దాన్ ఐ. చూడండి,
హీ ఈజ్ నాట్ మోర్ హ్యాండ్సమ్ దాన్ ఐ. ఇది ఏ మోడల్ అండి? ఫోర్త్ మోడల్. ఎలా తెలుసు మీకు? కంపారిజను ఇద్దరు వ్యక్తులకు పరిమితం. ఎవరెవరు? హీ, ఐ. చూడండి, కంపారిజన్ ఇద్దరికే పరిమితం. ఇది ఏ డిగ్రీలో ఉంది? దాన్ ఉంది, అంటే కంపారిటివ్ డిగ్రీలో ఉంది. అయితే మరి ముందువి కూడా కంపారిటివే ఉన్నాయి. మరి ముందు వాక్యకి ఈ వాక్యం తేడా ఏంటి? ఇక అది పాజిటివ్ అంటే నాట్ లేదు, ఈసారి నాట్ ఇచ్చాం. అంటే అది కంపారిటివే, ఇది కంపారిటివ్, ఇది కంపారిటివే. అక్కడ నాట్ ఇవ్వలేదు, నాట్ ఇచ్చాం. అంటే వాక్యంలో నాట్ ఉంటే మీరు నాట్ లేకుండా రాయాలి. నాట్ ఉన్నది కాబట్టి నాట్ లేకుండా రాయాలి. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ఐ ముందుకు రావాలి. ఓకే, ఐ ముందుకు రావాలి. మరి ఐ ఈజ్ అంటాం, ఐ యామ్ అంటాం. ఐకి యామే రాస్తాం. ఐ యామ్. ఐకి ఈజ్ రాయకూడదు కదా, యామ్ రాస్తాం. నాట్ తీసేయాలి. మరి ఇక్కడ హ్యాండ్సమ్కి 3 ఫార్మ్స్ చెప్పండి. హ్యాండ్సమ్, మోర్ హ్యాండ్సమ్, మోస్ట్ హ్యాండ్సమ్. హ్యాండ్సమ్ పాజిటివ్, మోర్ హ్యాండ్సమ్ కంపారిటివ్, మోస్ట్ హ్యాండ్సమ్ సూపర్లేటివ్. ఇందులో సూపర్లేటివ్ ఉండదు కాబట్టి మోస్ట్ హ్యాండ్సమ్ గురించి మనకు అవసరం లేదు. మోర్ హ్యాండ్సమ్ వాడు ఇచ్చాడు కాబట్టి మరి హ్యాండ్సమే రాయాలి. అయితే ఇప్పుడు ఇది పాజిటివ్ వాక్యం, నెగిటివ్ వాక్యం అంటే పాజిటివ్ వాక్యం. పాజిటివ్ వాక్యం వచ్చినప్పుడు యాజ్ రావాలి. అందుకే యాజ్ హ్యాండ్సమ్ యాజ్ లాస్ట్లో హీ రాయాలి. హీయే రాయాలి, హిమ్ రాయకూడదు. ఇది పాజిటివ్ డిగ్రీ. గమనించండి. అంటే ఈ మోడల్లో ప్రత్యేకత ఏమిటి? 2 అంశాలు పోల్చుతాము. నెక్స్ట్ 2 అంశాలు ఎప్పుడైతే పోల్చామో సూపర్లేటివ్ డిగ్రీ ఉండదు. అయితే 2 డిగ్రీలే ఉంటాయి, కంపారిటివ్, పాజిటివ్. కంపారిటివ్ పోల్చాలంటే దాన్ ఉండాలి, పాజిటివ్ పోల్చాలంటే యాజ్ కానీ సోయాజ్ కానీ ఉండాలి. అందుకే దాన్ ఉంది కాబట్టి కంపారిటివ్, సోయాజ్ వచ్చింది కాబట్టి పాజిటివ్. దాన్ ఉంది కాబట్టి కంపారిటివ్, సోయాజ్ వచ్చింది కాబట్టి పాజిటివ్. దాన్ ఉంది కాబట్టి కంపారిటివ్, యాజ్ వచ్చింది కాబట్టి పాజిటివ్. అయితే యాజ్కి సోయాజ్కి డిఫరెన్స్ చెప్పాను మీకు. నాట్ వస్తే సోయాజ్, నాట్ వస్తే ఇక్కడ నాట్ లేదు కాబట్టి యాజ్. అయితే ఈ 3 వాక్యాలు కూడా కంపారిటివ్ నుంచి పాజిటివ్లోకి మార్చాం. మరి పాజిటివ్ నుంచి కంపారిటివ్లోకి కూడా మార్చవచ్చు కదా, అది కూడా రాద్దాం. అందుకని కొన్ని వాక్యాలు చూస్తే ఈ మోడల్ మనకి క్లియర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడమ్మా. ఇండియా ఈజ్ యాజ్ బిగ్ యాజ్ చైనా. ఇండియా ఈజ్ యాజ్ బిగ్ యాజ్ చైనా. అంటే ఇక్కడ పోలిక ఇండియాకి చైనాకే. ఇండియా యాజ్ బిగ్ యాజ్ చైనా. చైనా ఎంత పెద్ద, ఇండియా కూడా అంతే పెద్ద. యాజ్ అంటే అది యాజ్ అంటే చైనా ఎంత పెద్దదైతే ఇండియా కూడా అంతే. అది ఇప్పుడు యాజ్ వచ్చింది కాబట్టి పాజిటివ్ డిగ్రీ. అందుకే క్లాస్ స్టార్ట్ చేసినప్పుడే ఈ 3 డిగ్రీలు గుర్తుపట్టడానికి మీకు యాజ్, సోయాజ్ వస్తే పాజిటివ్, దాన్ వస్తే కంపారిటివ్, దా వస్తే సూపర్లేటివ్ అని చెప్పాను. అందుకే ఏ సూపర్లేటివ్ అయినా దా ఉంటుంది, ఏ కంపారిటివ్ అయినా దాన్ ఉంటుంది, ఏ పాజిటివ్ అయినా యాజ్ కానీ సోయాజ్ కానీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇద్దరి మధ్య కంపారిజన్, ఇండియాకి చైనా కంపారిజన్ అంటే 4th మోడల్లో. మరి 4th మోడల్లో సూపర్లేటివ్ ఉండదు, ఉన్నవి 2. ఏంటంటే కంపారిటివ్, పాజిటివ్. మరి ఆడు పాజిటివ్లు ఇచ్చాడు కాబట్టి మనం కంపారిటివ్ రాయాలి. కంపారిటివ్ చూడండి, ఫస్ట్ సిస్టమ్ ఏంటి? లాస్ట్ సబ్జెక్ట్ ముందుకి ఇండియా, ఎక్కడైనా అంతే పడుతుంది. చైనా ముందుకి ఈజ్ నాట్ ముందు రాసేస్తారు. చైనా ఈజ్ నాట్. ఎందుకు నాట్ పెట్టాల్సి వచ్చింది? ఇచ్చిన వాక్యంలో నాట్ లేకపోతే మనం నాట్ పెట్టాలి, అందుకే నాట్ పెట్టాం. ఈసారి బిగ్కి 3 ఫార్మ్స్ చెప్పండి. బిగ్గు, బిగ్గరు, బిగ్గెస్ట్. బిగ్గు, బిగ్గరు, బిగ్గెస్ట్. ఇక్కడ బిగ్గెస్ట్తో పని లేదు, సూపర్లేటివ్ ఉండదు కాబట్టి, అందుకే బిగ్గరు. దాన్ కంపేర్ టు దాన్ రావాలి కదా. ఇండియా, చైనా ఈజ్ నాట్ బిగ్గర్ దాన్ ఇండియా. చైనా ఇండియా కంటే ఏం పెద్ద దేశం కాదు, ఇంచుమించు ఒకలాగా ఉంటాయి 2. అదని అర్థం. చైనా ఈజ్ నాట్ బిగ్గర్ దాన్ ఇండియా. చైనా ఈజ్ నాట్ బిగ్గర్ దాన్ ఇండియా. చూడండి ఇంకోటి, అరుణ్ ఈజ్ నాట్
యాజ్ పవర్ఫుల్ యాజ్ హిజ్ వైఫ్. అరుణ్ ఈజ్ నాట్ యాజ్ పవర్ఫుల్ యాజ్ హిజ్ వైఫ్. అరుణ్ ఈజ్ నాట్ యాజ్ పవర్ఫుల్ యాజ్ హిజ్ వైఫ్. హిజ్ వైఫ్ చూడండి ఇక్కడ, అరుణ్ ఈజ్ నాట్ యాజ్ పవర్ఫుల్ యాజ్ హిజ్ వైఫ్. కంపారిజన్ ఎవరెవరికి? అరుణ్కి వాళ్ళ భార్యకి. అంటే ఇద్దరి మధ్య కంపారిజన్, అంటే ఫోర్త్ మోడల్. ఫోర్త్ మోడల్లో ఇద్దరి మధ్య కంపారిజన్ ఉంటుంది. అది మీరు ఎగ్జామ్లో కూడా ఏం చూడాలి? ఫోర్త్ మోడల్ ఆన్సర్ గుర్తుపట్టాలనుకోండి, లాస్ట్ సబ్జెక్ట్ ముందుకు రావాలి. అది ఒకటో రూల్, గుర్తుపెట్టుకోండి. వెర్బ్ ఈజ్ రాస్తారు, అది రెండో రూల్. అక్కడ నాట్ ఇస్తే మీరు నాట్ రాయకూడదు, నాట్ ఇవ్వకపోతే నాట్ రావాలి. అలా 3 రూల్లో దొరికేస్తుంది ఆన్సర్. అంటే హిజ్ వైఫ్తో స్టార్ట్ అవుతుంది. హిజ్ వైఫ్ ఈజ్, హిజ్ వైఫ్ ఈజ్. మరి నాట్ ఇచ్చాడు కదా, మరి నాట్ రాయకూడదు. హిజ్ వైఫ్ ఈజ్. ఇంతకీ ఇందులో యాడ్జెక్ట్ ఎవరు? ఈ వాక్యంలో యాడ్జెక్ట్ ఎవరు? పవర్ఫుల్ కదా. మరి పవర్ఫుల్ అనే చూడండి, పవర్ఫుల్ అంటే పాలీసెల్మిక్ వర్డ్. అందుకే దానికి 3 ఫార్మ్స్ ఏంటి? మోర్ పవర్ఫుల్, మోస్ట్ పవర్ఫుల్. ఆల్రెడీగా పవర్ఫుల్ పాజిటివ్లో ఉంది కాబట్టి మనం మోర్ పవర్ఫుల్ రాయాలి. మోర్ పవర్ఫుల్ దాన్ అరుణ్. దాన్ అరుణ్. చూడండి, ఫస్ట్ది యాజ్ ఉంది కాబట్టి పాజిటివ్ డిగ్రీ. మనం ఇప్పుడు దాంతో రాసాం కాబట్టి కంపారిటివ్ డిగ్రీ. కంపారిటివ్ డిగ్రీ. మరొక ఎగ్జాంపుల్ చూడండి. ద టెంపరేచర్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్. ద టెంపరేచర్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ హాటర్ దాన్ దట్ ఆఫ్ వైజాగ్. దట్ ఆఫ్ వైజాగ్. ద టెంపరేచర్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ హాటర్ దాన్ దట్ ఆఫ్ వైజాగ్. అంటే ఇక్కడ ఎవరిని పోల్చుతున్నాం? హైదరాబాద్ని వైజాగ్ని పోల్చుతున్నామా? హైదరాబాద్ యొక్క టెంపరేచర్ని వైజాగ్ యొక్క టెంపరేచర్తో పోల్చుతున్నామా? అంటే ఇక్కడ టెంపరేచర్స్ పోల్స్తున్నాం. హైదరాబాద్కి వైజాగ్ కాదు పోలిక, టెంపరేచర్. హైదరాబాద్లో ఉండే టెంపరేచరు ఇక్కడ చూడండి, దట్ ఆఫ్ అంటే దట్ ఆఫ్ అంటే ఈ టెంపరేచర్ ఆఫ్ అని అర్థం అనమాట. కాకపోతే మళ్ళీ ఇదంతా రాయకలేదు, దట్ ఆఫ్ అని రాస్తే చాలు చివరిన. అంటే దట్ ఆఫ్ అంటే టెంపరేచర్ ఆఫ్ అని అర్థం. అంటే టెంపరేచర్ ఆఫ్ హైదరాబాద్ని టెంపరేచర్ ఆఫ్ వైజాగ్తో పోల్చాం. పోలిక 2 అంశాలే. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? అది ముందుకు రావాలి, ఇది వెనక్కి వెళ్ళాలి. మరి అది ముందు రాయి వచ్చినప్పుడు దట్ ఆఫ్ అంట. దట్ అంటే ఏంటి అర్థం? టెంపరేచరే కదా. అందుకని ఫస్ట్ రాసినప్పుడు మాత్రం పూర్తిగా రాయాలి. చూడండి, TEMPER. టెంపరేచర్ ఆఫ్ వైజాగ్ ఈజ్. ద టెంపరేచర్ ఆఫ్ వైజాగ్ ఈజ్. చూడండి, నాట్ లేదు కాబట్టి నాట్ పెట్టాలి. ఈ మోడల్లో నాట్ లేదు కాబట్టి నాట్ పెట్టాలి. ఇక్కడ హాటర్ కదా, హాటర్ కాబట్టి ఇక్కడ హాట్ రాయాలి. నాట్ వచ్చింది కాబట్టి సో హాట్ యాజ్. ఇక్కడ మళ్ళీ టెంపరేచర్ ఆఫ్ అని రాయకుండా దట్ ఆఫ్ హైదరాబాద్ అని రాయాలి. దట్ ఆఫ్ హైదరాబాద్. చూడండి, ఫస్ట్ ఇది కంపారిటివ్, మనం పాజిటివ్ రాసి దట్ ఆఫ్ హైదరాబాద్ అని రాసేయాలండి. దట్ ఆఫ్ హైదరాబాద్ అని రాయాలి. ఇది ఈ మోడల్ అండి. ఇది 4th మోడల్ అండి. రెండింటి మధ్య ఉంటుందండి, మనం గమనించండి. ఎప్పుడైనా ఏదైనా పెద్దది ఇచ్చినట్టయితే దట్ ఆఫ్ అని ఇస్తారు చివరిన. మనం తీసుకొచ్చినప్పుడు దట్ ఆఫ్ అని కాకుండా వాడు ఏది ఇచ్చాడో దాన్నే తీసుకొచ్చి రావాలి. మనం ప్రాక్టీస్లో చూడొచ్చు. అయితే ఇప్పుడు ఇది పరీక్షల్లో సులభంగా చేయాలంటే నేను మీకు టేబుల్ ఇస్తున్నాను. ఆ టేబుల్ ద్వారా ఎలాంటి బిట్నైనా చేసేవచ్చు.